మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ప్రజాసేవ చేయాల్సిన గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు ఆగటం లేదు. ఇటీవల పన్నుల వసూళ్లపై ఆన్లైన్లో ఒకలా ఉంటే ఆఫీసులో మరొకలా వసూలు చేస్తున్నారని ఆరోపణలు రాగా గ్రామ పంచాయతీ నుంచి ఒకరిని విధుల నుంచి తొలగించారు. ఆ విషయం మరవక ముందే మళ్లీ ఆరోపణలు రావడంతో ప్రజలు చర్చించుకుంటున్నారు. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పంచాయతీ కార్యాలయం నుంచి వ్యాపార లైసెన్స్ రెన్యువల్ కోసం పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్ కార్యాలయానికి వచ్చారు. అందుకు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహించే వ్యక్తికి సంప్రదించగా కార్యాలయంలో దరఖాస్తులు తీసుకోవటం లేదని, బయట మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అందుకు సంతోష్ బయట దరఖాస్తు చేయడం ఎందుకు, మీరే చేయండి అని అనగా 200 రూపాయలు అదనంగా ఇస్తే చేస్తానని కంప్యూటర్ ఆపరేటర్ అన్నారు. 200 అదనంగా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఈవో నాగభూషణం గొడవ విషయమై వాకబు చేయగా కంప్యూటర్ ఆపరేటర్ అదనంగా డబ్బులు అడుగుతున్నారని సంతోష్ ఫిర్యాదు చేశారు. ఈవో ఇద్దరిని సముదాయించి అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని సముదాయించగా సంతోష్ మద్యం తాగి వచ్చి గొడవ పడుతున్నారని ఆపరేటర్ ఆరోపించారు. తాను మద్యం తాగలేదని అనవసర ఆరోపణలు చేస్తున్నారని అనగా ఈవో నాగభూషణం సర్ది చెప్పి పంపించి వేశారు. శుక్రవారం గ్రామ సభ జరుగుతుండగా ఆపరేటర్ డబ్బులు అదనంగా అడిగిన విషయమై సంతోష్ ప్రశ్నించారు. ఆపరేటర్ సంతోష్ మధ్య మళ్లీ వివాదం మొదలైంది. సర్పంచ్ ఆకుల సుజాత, ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు కలగజేసుకుని పన్నుల విషయంలో వివాదం జరిగిందని, మళ్లీ అదనంగా డబ్బులు వసూలు చేయడం ఏమిటని కంప్యూటర్ ఆపరేటర్ ను ప్రశ్నించారు. ఈ విషయమై ఈవో వివరణ కోరగా పంచాయతీ కార్యాలయంలో లైసెన్స్ రెన్యువల్ విషయంలో 200 రూపాయలు అదనంగా తీసుకున్న రూపాయలపైన ఈవో నాగభూషణం వివరణ కోరగా లైసెన్స్ రెన్యువల్ విషయంలో అదనంగా 200 రూపాయలు కంప్యూటర్ ఆపరేటర్ అడిగిన విషయం నిజమేనని, ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న గ్రామ పంచాయతీలో అయిన చిన్న తగాదా గురించి వివరణ. రామస్వామి అనే నేను, సంతోష్ అనే వ్యక్తి లైసెన్స్ కోసం రాగా లైసెన్స్లో గ్రామ పంచాయతీలో రెన్యువల్ చేయడం లేదు, సిటిజన్ సర్వీస్ నుంచి రెన్యువల్ చేసుకొని డిజిటల్ సర్టిఫికేట్ అండ్ రిసిప్ట్ అక్కడే వస్తుందని చెప్పడం జరిగింది. అతన్ని నేను బయట చేసుకొని మీరు చేసియండి అని చెప్పడం వల్ల, బయట ఇచ్చే ఛార్జ్ మాకు ఇవ్వండి అని నేను అడగడం వల్ల అతను గొడవకు దారి తీశాడు. ఇట్టి గొడవకు వివరణ ఇది. నచ్చిన నేను లైసెన్స్ కొరకు వస్తే మనం ప్రతిసారి గ్రామ పంచాయతీలనే తీసుకుంటాము. నాకు తెలియదు వేరే తాడు ఇస్తారనేది. నాకు అది ఓన్గా అడిషనల్గా 200 కావాలి, అయితే ఇస్తా నా దగ్గర, లేకపోతే నువ్వు మీ సేవలో తీసుకపో ఆ విషయం చెప్పిండు. చెప్పిన తర్వాత ఇద్దరుగా వర్గాలుగా అయిపోయింది. నేను ఈవో సార్ వచ్చి కూర్చుండబెట్టి సమ్మతి చేసిండు. ఈవో సార్ కూడా అడిగిండు. అడిగితే 200 ఎందుకని అడిగితే ఆయనకు కూడా సమాధానం ఇయ్యలేడు. ఓలు ఈవో సారు రామస్వామిని అడిగిండు. దానికి కూడా 200 రామస్వామి అడిగిండు ఎక్స్ట్రా లైసెన్స్ ఇవ్వని కొరకు. బిల్ ఏది ఏడట అవంతే, లేకపోతే మీ సేవలో తెచ్చుకో అదొకటి చెప్పిండు. తెలిసి ఇస్తాడట, లైసెన్స్ ఇస్తాడట. ఈవో చర్యలు ఈవో సార్ కూడా అడిగిండు. 200 దేని ప్రకారం మనకి ఎట్లా వచ్చింది రూల్స్ అనేది అడిగిండు. లేదు మీ సేవలు తెచ్చుకోపో, నాకు వచ్చింది మెసేజ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి సంప్రదించండి అని వచ్చింది. ఈవో సార్ ఏమన్నాడు, నేను మాట్లాడతా తీయని అన్నాడు. ఇవి ఆయన ఘర్షణ ఇది, ఆయన వర్గాలుగా మాట్లాడిండు. నేను పెట్టిండు ఇద్దరిని కాంప్రమైజ్ చేసి. నేను బయటకు వెళ్ళిపోతున్నా కూర్చున్నాగానే, తాగి గుద్దవాళ్ళుగా తాగొచ్చి వర్గాలుగా మాట్లాడుతా అంటే కలుస్తుందా అని తాగినోని కింద పెట్టిండు నన్ను. ఓలు ఈయన నేను పన్ను కట్టడానికి వచ్చిన తాగినోని కింద పెట్టిండు ఓలు రామస్వామి ముచ్చట. ఇప్పుడు జరిగింది కూడా మీరు చూసిరు. రోజు ఒక వ్యక్తి వచ్చి మాకు లైసెన్స్ కావాలి అని కంప్యూటర్ ఆపరేటర్ను అడగడం జరిగిందని తెలిసింది. దానికి కంప్యూటర్ ఆపరేటర్ 200 ఇస్తే మీకు సంబంధించిన లైసెన్స్ తీస్తా అని అన్నాడని వారు అన్నారు. ఇటు విషయంలో దాని గురించి వివరణ కంప్యూటర్ ఆపరేటర్ని అడగగా అతడు ఇంతకుముందు మాన్యువల్గా ఉండే కాబట్టి అది ఎక్కడ తీసుకున్నా కానీ దాన్ని మా దగ్గర తీసుకుంటే డబ్బులు కాలేవి, ఇప్పుడు నేను ఆన్లైన్లో తీసి నా సైట్లో తీసిస్తాను, దానికి 200 అవుతాయి అని అన్న విషయం అతడు కూడా చెప్పాడు. ఈ విషయంలో అతన్ని అడగడం జరిగింది. అయితే దీనికి వివరణ అడగగా ఇక ముందు ఈ రకంగా నేను చెయ్యను, ఇది కూడా ఆన్లైన్లోనే బయటనే చేయించుకుంటానికి నేను చేయించుకోమని వారికి చెప్తానని అన్నాడు. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీకి ఎవరైనా వచ్చి లైసెన్స్ తీసుకోవాలంటే మేము తీసిస్తాం, దానికి డబ్బులు గిట్లా ఏముండయి. అతడు చెప్పిన దానికి మాత్రం అతని వివరణ అడిగి అతన్ని ఇక ముందు ఆ రకంగా చేయకుండా మేము చేస్తాం.